డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? గుడ్, టాప్ ఆఫ్ ది వరల్డ్. మీరు చెప్పకపోతే మళ్ళీ రివర్స్ చెప్తారు సార్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు RRRలో చాలా చేంజెస్ అనేవి తీసుకొని వచ్చారు. సో ఆ చేంజెస్ అనేవి ఏమేమి ఉన్నాయి సార్? మీరు ఎప్పుడు ప్రతిసారి చెప్తాను, పొలిటికల్గా మీరు లింక్ చేస్తే మేము ఎక్కువ మాట్లాడలేము ఓపెన్ హార్టెడ్గా. బికాస్ పొలిటికల్ గవర్నమెంట్ ఈస్, ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ అనలిస్ట్, ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ అనలిస్ట్. ఓకే, బట్ మనకి ఆ చేంజెస్ అనేవి తెలిస్తే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న అవగాహన అయితే వస్తుంది కదా సార్? డెఫినెట్గా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అమ్మా ఇది. సో RRR అనేది మీరు చూసుకుంటే ORR, బిఫోర్ RRR వీ గాట్ ORR, outer ring road, which is almost of 165 kilometers spread. RRR అనేది 330, డబల్ ది సర్కిల్, ఆల్మోస్ట్ 330 ప్లస్. సో ఇక్కడ ఏంటంటే మీరు RRRలో చేంజెస్ ఏం చేస్తున్నారంటే, ఆయన కొన్ని ఏరియాలు ఒకప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ అనేది ఒక పర్టికులర్ ఏరియా మీద ఫోకస్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ వెస్ట్ జోన్. మేబీ శంకరపల్లి, తెల్లాపూర్, కొల్లూరు, మోకిల, ఈ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అండ్ ఎందుకు, దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ ఫోకస్ ఎందుకు పెట్టారనే రీజన్స్ ఉన్నాయి. బికాస్ IT కారిడార్, నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇండియాలో దాదాపు 50 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు రఫ్గా. మేబీ 1 year old డేటా, 2 years old డేటా. 50 లక్షల్లో 10 నుండి 11 లక్షలు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇంకొక 10 నుండి 11 లక్షలు బెంగళూరులో ఉన్నారు. అంటే 40% ఆఫ్ ద టోటల్ సాఫ్ట్వేర్ క్రౌడ్ ఈజ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. నాట్ ఈవెన్ ఎంటైర్ తెలంగాణ, నాట్ కర్ణాటక అనట్లేదు. మిగతా 30 lakhs ఎవరైతే ఉన్నారో అక్రాస్ ది చెన్నై కానీ, ముంబై కానీ, ఇంకా అదర్ ఢిల్లీ కానీ, అదర్ ఏరియాస్. సో ఈ IT క్రౌడ్ ఉన్నప్పుడు ఎర్నింగ్ పొటెన్షియల్ బాగుంది. దిస్ బూమ్ హెస్ స్టార్టెడ్ వెన్ దెన్ CM మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది స్టార్ట్ అయింది. తర్వాత అది మిగతా గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాయి. అందరూ వాళ్ళ వంతు వాళ్ళు ప్లే చేశారు, వాళ్ళ రోల్ వాళ్ళు. టీమ్ వర్క్. క్రికెట్లో ప్రతి ప్లేయర్ ఆడితేనే మ్యాచ్ గెలుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ 1983 వరల్డ్ కప్. దట్స్ ఫస్ట్ టైం వి వన్ ఇండియన్ వరల్డ్ కప్. అంతకుముందు అసలు మన వరల్డ్ కప్ అంటే మనం ఎందుకు పనికిరాని వాళ్ళు ఉండదు. దట్ ఈస్ ద డే వేర్ వి ప్రూవ్డ్ దట్ వీఆర్ ఆల్సో కంపీటింగ్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే వరుస మ్యాచ్లు కొడుతున్నాం. మనకున్నంత టీం నాకు తెలిసి ఏ కంట్రీకి లేదు. స్ట్రాంగెస్ట్ టీం అంటే 2-3 టీములు ఉన్నాయి, ఒక టీం కాదు. సో RRRలో ఏం చేస్తున్నాడంటే, ఆయన చెప్పిన దాని ప్రకారం మార్పులు పెద్దగా చేయట్లేదు. ఏరియాస్లో కొన్ని ల్యాండ్ పూలింగ్లు ఇబ్బందులు రావచ్చు, దానికి దే ట్రైంగ్ టు రీఅడ్జస్ట్ ది లైన్. అట్లనే మెట్రోలు కూడా మనం మాట్లాడడం, లాస్ట్ మెట్రోలు కూడా మార్చారు. రకరకాల ప్లేస్ నుండి, రాయదుర్గ నుండి అమెరికన్ కౌన్సిలేట్కి, నాగోల్ నుండి అక్కడ LB నగర్ అవి. సో రకరకాలుగా మనం శంషాబాద్ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. సో RRRలో ఏం చేస్తుంటే ఒక 10-12 శాటిలైట్ టౌన్షిప్స్ ఫామ్ చేయమన్నారు. సో ఇప్పుడు ORRకి RRRకి మధ్యలో వస్తున్నాయి టౌన్షిప్స్. ఓకే, ఆ టౌన్షిప్ పెట్టినందువల్ల మిగతా అన్ని గ్రోత్ అవ్వాలి. ఇంతకుముందు ఒక దగ్గర ఉన్న కారిడార్ని ఇప్పుడు మొత్తం అక్రాస్ ది స్టేట్, ఆయన అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అలా స్పెసిఫై చేశారు. ఇప్పుడు మేజర్ ఫోకస్ అంతా సబర్బన్ ఏరియాలో ఉంది. సో అక్కడ ఫార్మా క్లస్టర్స్ కూడా పెట్టమన్నారు. సో ప్రతి రోడ్డుకి అంటే అరౌండ్ 360 degreesలో తెలంగాణ స్టేట్ని డెవలప్ చేయాలనేది ఒక ఆకాంక్ష. CM రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఈజ్ ఎ రియల్ ఎస్టేట్ ఏజెంట్. నా రియల్ ఎస్టేట్ నా పేటెంట్ అని చెప్పాడు ఫస్ట్ CM అవగానే. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే విన్నాను నేను. రియల్ ఎస్టేట్ మిగతా వాళ్ళు ఏ CMకి లేని నాలెడ్జ్ నాకు ఉంది. నేను రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ని. నేను బతికే రియల్ ఎస్టేట్తో స్టార్ట్ అయింది. సో ఐ వాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఏజెంట్. భూములు కొన్నాను, అమ్మాను, విల్లాలు కట్టాను. కోకాపేటలో 15 కోట్ల ఎకరం ఉండేది, అన్నీ చెప్పుకొచ్చారు. సో డెఫినెట్లీ ఈ మైట్ హ్యావ్ ఎ ఫెయిర్ నాలెడ్జ్, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. రియల్ ఎస్టేట్ ఎంత ఆపితే అంత డేంజర్. ఇప్పుడు నాకు తెలిసినట్టు కొద్ది ఫైల్ అప్రూవల్స్ స్లో అయినాయి అని విన్నాను. నేను రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ క్యాష్ కౌ, పాలు ఇచ్చే ఆవు. రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత మిగతా డిపార్ట్మెంట్ అంత జల్దీగా రాదు. ఎవ్రీబడి ఇన్ ది వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్, బెస్ట్ డెస్టినీ ఫర్ రియల్ ఎస్టేట్. నేను అంతకుముందు కూడా ఇక్కడ చెప్పాను, లేదు వేరే వీడియోస్లో చెప్పాను.
ఇప్పుడు జనాలు అమెరికాలో ఉన్నాను, లండన్లో ఉన్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేబీ ఆఫ్టర్ 2-3 decades నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అయ్యే రోజు మనం వస్తుందని నేను ఆకాంక్షిస్తున్నాను. డెఫినెట్గా వస్తుంది. ది వే వీ హ్యావ్, ది టెక్నాలజీ వీ హ్యావ్, ది మైండ్ సెట్ వీ హ్యావ్, ది స్కిల్ సెట్ వీ హ్యావ్, ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్. We have to thank both the central and state government for giving us excellent infrastructure. రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది చాలా ఉంది. బట్ కొత్త సిటీలు డెవలప్ అయితే మాత్రం ఈ హైదరాబాద్ని బీట్ చేస్తాయి. ఇట్ విల్ బి అనదర్ నియోపాలిస్ కానీ, కోకాపేట ఇవన్నీ మాట్లాడుతూ 100 కోట్ల ఎకరా ఉన్నది. ఆ రియల్గా సిటీస్ డెవలప్ అయితే కనుక దట్ విల్ బికమ్ ఏ హైలైట్. పీపుల్ హూ కమ్ ఫ్రమ్ న్యూ జెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియా, దానికి మించిపోయి హైదరాబాద్ ఉంటుంది. దట్స్ 100% అష్యూర్డ్. రియల్ ఎస్టేట్లో లాస్ట్ 10 yearsలో పెరిగిన వాతావరణం, పెరిగిన రేట్లు, పెరిగిన కాన్సెప్ట్, పెరిగిన బయింగ్ అఫోర్డబిలిటీ చూసుకుంటే నెక్స్ట్ 10 yearsలో రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. సో RRRలో చేసిన మార్పులు పాజిటివ్ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది మనం అందరూ ఆలోచించాలి. ఆ స్టేట్ అనేది డెవలప్ అయినప్పుడు మధ్యతరగతి మనిషి ఇప్పుడు వెస్ట్ జోన్లో కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నారు. సో ఆ గజం 60, 70, 80. నాకు మొన్న ఒక బయ్యర్ వరంగల్ నుండి ఫోన్ చేస్తాను, నేను 75,000 పెడతానంటే నాకు మోపిలేదు, దగ్గరనో ప్లాట్స్ అవైలబుల్. 75,000 ఒక గజం అంటే మీరు 250 గజాలు పెట్టుకున్న కోట్లలో పెట్టి ల్యాండ్ కొనాలి, కట్టడానికి ₹1 కోటి కావాలి మీకు. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఇన్ ద టాప్ గేర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బూమ్. కొద్దిగా హియర్ అండ్ అబౌట్ కరెక్షన్స్ ఉన్నాయి, చిన్న టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఆన్వాయితీ అది. పండుగ వచ్చినప్పుడు మనం బూర్లు వండుకోవడం ఎట్లా ఆన్వాయితీ ఆంధ్రాలో, తెలంగాణలో బతుకమ్మ వస్తే మనం ఎలా చేస్తాము. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కొద్దిగా స్టంట్ ఉంటుంది, కొద్దిగా స్ట్రాటజీస్ ఉంటాయి. సో 6 నెలలు 9 నెలలు అనేది కొద్దిగా మందం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ అయితే ఆగిపోతుంది. ఇంతవరకు ఏ బిల్డర్ కూడా రేట్లు తగ్గించిన దాఖలాలు లేవు. మరి బిజినెస్ అవ్వకపోతే రేట్లు తగ్గియాలిగా, తగ్గించారా? మీకు తెలిసిన ఏదైనా బిల్డర్ రేట్లు తగ్గించారా? సో రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నా, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నా, ఇంకో రేపు కొత్త గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్ ఆపే శక్తి ఎవరికి లేదు, ఆపాలనుకోరు. ఆపితే మనకే మోసం. ముందు ముసళ్ళ పండుగ, ఇన్ ఫ్రంట్ ది రిస్క్ క్రొకడైల్ ఫెస్టివల్. సో ఈ చేంజెస్ అనేది కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త స్ట్రాటజీ. దే వాంట్ టు బ్రింగ్ ఇన్ ఎ న్యూ కల్చర్. అండ్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మధ్యతరగతి కుటుంబీకులు కూడా కొనుక్కునేటట్టు అఫోర్డబిలిటీ ఉండాలి, అవైలబిలిటీ ఆఫ్ ప్రాపర్టీస్ ఉండాలి అనేది ముఖ్య ధ్యేయంగా పోతున్నారు. మీరు అన్నట్టుగా ఇది 360 degrees డెవలప్మెంట్ అన్నప్పుడు మధ్య తరగతి వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఏ కార్నర్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కూడా రీచ్ అవ్వగలరు డెఫినెట్గా. సో అందరికీ ఆ శక్తి కావాలి. వాళ్ళ సొంతింటి ఇల్లు కలని వాళ్ళు అచీవ్ అవ్వాలి, వాళ్ళు కూడా కొనుక్కోవాలి, వాళ్ళు కూడా చిన్నిల్లో పెద్దిల్లో కట్టుకోవాలి. కట్టుకున్నందువల్ల వాళ్ళు బెనిఫిట్. ఎందుకంటే ఆ సొంతింటి కళ అనేది చాలా డ్రీమ్, అందరికి లైఫ్ లో ఒక డ్రీమ్. భార్య రావడం ఒక డ్రీమ్, పిల్లలు కనడం ఒక డ్రీమ్, మంచి ఉద్యోగం రావడం ఒక డ్రీమ్, మంచి ఇల్లు కొనుక్కోవడం ఒక డ్రీమ్, మంచి కారు కొనుక్కోవడం. ఇవి మినిమం ఈ 5-6 కంపల్సరీ ప్రతి ఒక్కరికి, ప్రతి మానవుడికి అవసరం. సో గవర్నమెంట్ గానీ దాన్ని దోహదపడితే ఇంకా దానికంటే బెటర్ థింగ్ ఇంకోటి ఉండదు. అవును సార్, అదైతే కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.